హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమరుచి ఛానల్. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ డిష్ చూపించబోతున్నాను. దీని స్పెషాలిటీ ఏమంటే, పండ్లు వీక్గా ఉన్న లేదా పండ్లు లేని వాళ్ళు కూడా అటుకులను ఈజీగా తినే విధానము లేదా ఆ డిష్ ఎలా తయారు చేస్తారో మీకు నేను ఇవాళ వివరించబోతున్నాను. దీన్ని కన్నడలో కుట్టవులకి అంటారు. కుట్టు అంటే దంచడము, దంచిన అటుకులు అని దీని అర్థం. అయితే ఈ డిష్ తయారు చేసుకోవడము సులభము, ప్లస్ మనం ఎక్కడన్నా దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఇది చాలా హెల్దీ, ప్లస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇష్టంగా తినగలిగే ఒక స్నాక్ ఐటమ్ అనుకోండి. అయితే ఈ స్నాక్ ఐటమ్ చేయడం చాలా సులువు, చాలా ఈజీ. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో అటుకులు అంటే ఇష్టపడరు, ఎందుకంటే అది నోట్లో చుట్టుకుపోతుంది లేదా నమలడానికి ఇబ్బంది ఉంటుంది అనే ఒక భావన ఉంది. కానీ ఆ భావనను పటాపంచలు చేయడానికి నేను ఇవాళ ఈ డిష్ చూపించబోతున్నాను, ఈ స్నాక్ ఐటము. దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థము అటుకులు, దొడ్డటుకులు అంటారు చూడండి, ఈ దొడ్డటుకులు. దీన్ని మనము బాణలిలో అంటే వితౌట్ ఆయిల్ దూరగా వేయించుకోవాలి. అంటే అక్కడక్కడక్కడగా జస్ట్ లైట్ బ్రౌన్ అక్కడక్కడ కావాలి, అట్లా అంతా మనము దాన్ని బాణలిలో వేయించుకోవాలి. వేయించుకొని దొడ్డటుకులు గమనించండి, సన్నటుకులు కాదు ఇవి, దొడ్డటుకులు. అయితే నెక్స్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు అంటే రుచి రావడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూస్తే మనకు చింతపండు, బెల్లము, ఉప్పు, మరి కారం పొడి లేదా మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే దాన్ని వేయించి ఈ 4 ఐటెంలు కలిపి మనం మిక్సీలో వేసుకోవాలి. అంటే ఈ 4 ఐటెంలు దీనికి రుచి కలిగిస్తాయి. అయితే దాంతోపాటు ఇక్కడ చూడండి, మనము రోజువారీ తాలింపు ఎలా వేసుకుంటామో అంటే నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇతర అంటే మనం తాలింపులో ఏమేమి వేసుకుంటామో అవి వేసుకొని దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లేవరింగ్ ఏజెంట్ అంటే ఇంగువ. ఇంగువ తప్పనిసరిగా వాడాలి, దానివల్లే రుచి వస్తుంది. అయితే ఈ ఆయిల్లో ఈ పుట్నాలు, ఈ పల్లీలు అంటే తాలింపుతో పాటు ఈ పుట్నాలు పల్లీలు వేస్తే ఇది ఒక డిష్ కింద మారుతుంది. అయితే ఇప్పుడు మనము ఈ డిష్ తయారు చేయడానికి ఇప్పుడు కావాల్సింది ఏమంటే ఈ ఐటమ్స్ని మిక్సీలో వేసుకోవటము, దీన్ని పొడిగా చేసుకోవటము. పొడి కూడా చాలా సన్నగా కాదు, బరుసుగా ఉండాలి. అంటే ఇట్లా ముక్కితే రవ ఫీలింగ్ రావాలి, అక్కడి వరకు మనం మిక్సీలో వేసుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని మిక్సీలో వేసుకుంటాము, ఈ 4 ఐటమ్స్ని మిక్సీలో వేసుకుంటాము. ఈ ఐటమ్ని ఈ పొడి కొట్టుకున్న ఈ అటుకుల్లో మిక్స్ చేసుకుంటూ చేసినాక ఈ తాలింపుకి సంబంధించిన ఐటము దీంట్లో మిక్స్ చేస్తే మనకు గుమగుమలాడే పొడి అటుకులు అంటే కుట్టవులకి, మనం తెలుగు రాష్ట్రాల్లో పొడి అటుకులు అనొచ్చు. పొడి అటుకులు కుట్టవులకి మనకు కొన్ని నిమిషాల్లోనే రెడీ అయి మనకు ఎన్ని రోజులు అంటే 15-20 రోజులైనా ఈజీగా నిలువ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. ఫస్ట్ మనము ఈ ఐటమ్స్ని అంతా మిక్సీలో వేసుకొని తర్వాత ఏం చేయాలనో నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ పొడి అటుకులు మిక్సీలో వేసుకొని రెడీ అయిపోయినాయి. దీంట్లో ఆ చింతపండు, కారం పొడి, ఉప్పు, బెల్లము కలిపిన మిశ్రమాన్ని దీంట్లో మనం కలిపేసాము. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమానికి రుచి వచ్చేసింది. అయితే దీనికి ఇది డ్రైగా ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా టెక్స్చర్ ఇచ్చి
ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మనము ఇప్పుడు ఇది మనం తీసి పెట్టుకున్నాం కదా, తాలింపులో వేసిన పల్లీలు పుట్నాలు ఇప్పుడు దీంట్లో మిక్స్ చేద్దాం. చూడండి, దీంట్లో కరివేపాకు కూడా బ్రహ్మాండమైన రుచి ఇస్తుంది. మీరు ఈ ఐటమ్స్ అవాయిడ్ చేయొద్దు. ఇంగువ, కరివేపాకు ఈ ఐటమ్కి చాలా రుచి ఇస్తుంది. ఇంకోటి, మనం స్టైల్గా స్పూన్స్తోని దాంతోని కలపొద్దు. దీన్ని నాటుగా మనం ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్లో అంతా స్పూన్ కల్చర్ కదా, స్పూన్తో తినడానికి రాకున్నా ఎక్కడంటే అక్కడ స్పూన్స్ యూజ్ చేస్తారు. మన భారతదేశంలో మనం చేతి కన్నా మంచి స్పూన్ ఇంకోటి లేదు. మనం చేతితోనే కలిపితే మనం ఈవెన్గా, ఇప్పుడు చూడండి కొద్దిగా బయట ఉండిపోతుంది. దీన్ని ఇలా 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 అంటే ఈ నూనె ఈ మిక్చర్ మొత్తం పడుతుంది. ఈవెన్గా పట్టిన పొడి అటుకులు రుచే వేరు. చూడండి, దీంట్లో మనకు ఉప్పు మనకు ఎంత అంటే మనం తినగలము అంత కలుపుకునే వెసులుబాటు ఉంది దీంట్లో. ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా యాడ్ చేద్దాము. నూనెతో పాటు వీటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పొడి అటుకుల స్పెషాలిటీ ఏమంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారికి వాళ్ళ వరకు ఇష్టపడతారు. ఎందుకంటే దీంట్లో బెల్లం ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది, నూనె ఉంది, తాలింపు ఇంగువ వాసన ఉంది. అంటే అన్ని రకముల ఫ్లేవర్స్ దీంట్లో మనం కలిపాము. దానివల్ల రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని తినే విధానం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కటి చూపించకుంటే జనాలకు అది అర్థం కాదు. ఇంకోటి, ఏది ఎలా తినాలనో అలాగే తింటే దానికి రుచి. సో మీకు ఇప్పుడు ఇది పొడి అటుకులు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తినాలంటే ఇప్పుడు చూడండి, ఇది మెయిన్లీ ఎక్కడ యూజ్ అవుతుందంటే ముసలి వాళ్ళు మేము ఉపవాసము అని యాక్టింగ్ చేస్తుంటారు. అటువంటి వాళ్లకు ఇది మంచి బ్రేక్. అంటే తినాలని ఉంటుంది కానీ ఉపవాసం చేయాలి, తినాలని మనసు కుతకుతలాడుతుంటుంది. కానీ ఉపవాసం అనే యాక్టింగ్ చేసే వాళ్లకు ఇది బ్రహ్మాండమైన డిష్. టేస్టీ ఉంటుంది, పేరుకు ఉపవాసమే కానీ ఇది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే దీన్ని తినే విధానం కూడా మనం ఇవాళ చూద్దాం. ఇప్పుడు దీన్ని తినాలంటే ఐదర్ మీరు ఇలా నోట్లో వేసుకోవచ్చు, లేదా ఇలా తీసుకొని అమాంతంగా నోట్లో వేసి నమలకూడదు, చప్పరిస్తూ ఉంటే దీంట్లో పులుపు, తీపి అంటే ఒగురు, దాంట్లో ఉన్న టేస్ట్, కారము, ఉప్పు అన్నీ ఒక్కొక్క ఫేజ్లో మీ నోట్లో వచ్చి రుచికరమైన డిష్ మీరు చేసుకున్నారని మీ అనుభవమే చెప్తుంది ఇది. ఎందుకంటే మనం చూస్తే ఎట్లుంటుందో చూసే కన్నా తింటే 100 రెట్లు చాలా బాగుంటుంది. చాలామంది అటుకులను తినాలంటే భయపడతారు, నమలాలి, దవడలు నొప్పి అవుతాయి అని చెప్తారు. కానీ ఈ పొడి అటుకులు మనం చేసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి ముతక వరకు చక్కగా చేసుకొని తిని ఎంజాయ్ చేయవచ్చు. ఇంకోటి స్పెషాలిటీ ఏమంటే ఇది టూర్స్కి తీసుకుపోవడానికి చాలా బాగుంటుంది, అనువుగా ఉంటుంది. ప్లస్ తినడం కూడా సులువుగా, జీర్ణం కూడా తొందరగా, అంటే నార్మల్ అటుకుల కన్నా తొందరగా జీర్ణమై మనకు ఎంతో మంచి స్నాక్ తిన్న అనుభూతి కలుగుతుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీన్నే పొడి అటుకులు లేదా కన్నడలో కుట్టవులక్కి అంటారు. మీరు ఈ డిష్ ట్రై చేస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.